నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. విజయనగరం సీతంలో రెగ్యులర్ డిప్లొమా కోర్సులు ప్రారంభం. స్థానిక గాజుల రేగ పరిధిలో గల సీతం కళాశాలలో 5 రెగ్యులర్ డిప్లొమా కోర్సులు, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ మరియు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ప్రారంభిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు పాలిటెక్నిక్ ప్రాముఖ్యతను తెలుసుకొని తమ పిల్లలను అత్యుత్తమ నైపుణ్యాలతో అతి తక్కువ వయసులో మంచి జీతంతో ఉద్యోగాలను సంపాదించుకునే విధంగా డిప్లొమా కోర్సులలో చేరే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. మన విజయనగరంలో మంచి ప్రమాణాలతో మరియు మంచి అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అత్యుత్తమమైన మౌలిక సదుపాయాలు, గ్రంథాలయం, మంచి ప్రయోగశాలలు కలిగి ఉన్న సీతం కళాశాలలో రెగ్యులర్ డిప్లొమా కోర్సులు ప్రారంభిస్తున్నట్లు, అలాగే ఈ డిప్లొమా కళాశాలలకు ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన డాక్టర్ జిటి నాయుడు ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. ఒకటి సీతం కళాశాల 2011లో స్టార్ట్ అయింది. 11లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏంటంటే అట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ మన విజయనగరం సంబంధించి ఏదైనా మనకు రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మనం ఫుల్ఫిల్ చేద్దామనే ఉద్దేశంతో ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది. దానికి గొప్ప ఉదాహరణ చెప్పాలంటే అండి, ఎప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ మన విజయనగరం భాషలు రాయాలనుకుంటే వాళ్ళు మినిమం వాళ్ళు వైజాగ్ వెళ్ళాల్సి వచ్చేది అనమాట. ఆన్లైన్ ఎగ్జామ్ అసలు ఉండేది కదా, మన విజయనగరం ఉండేది కాదు. సో అప్పుడు ఏంటంటే మనకు తెలిసింది ఆ రిక్వైర్మెంట్ ఉంది, కొంతమంది పేరెంట్స్ మెసేజ్ ఇలాంటిది ఉంటే బాగుంటుంది, కొంతమంది పేరెంట్స్ సజెషన్ ఇస్తే అప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్ని టీచర్స్ కనెక్ట్ చేస్తాం, మన టీచర్స్ వాళ్ళు మనం కాంటాక్ట్ చేస్తాము. విజయనగరంలో మన రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి మనం ఆన్లైన్ సెంటర్ కూడా మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఐటీజెడ్ సెంటర్ ఇక్కడ 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా ఆ సెంటర్ ఎక్స్క్లూజివ్ సెంటర్ విజయనగరంలో ఇప్పటివరకు ఎక్స్క్లూజివ్ సెంటర్ రన్ అవుతూ ఉంది. సో అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏదైనా రిక్వైర్మెంట్స్ సొసైటీలో ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో. సో ఆ విధంగానే చూసినప్పుడు ఏంటంటే గత 2-3 ఇయర్స్ నుంచి మేము ఇంకోటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన విజయనగరం ప్రాపర్లోనైతే ఒక పాలిటెక్నికల్ అసలు లేదు. అంటే ఒకటి మాత్రం ఉంది ఏంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ఉంది, అందులో లేటెస్ట్గా ఉన్న కోర్సులు మాత్రం లేవు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఒకటే మన విజయనగరంలో చూసుకుంటే, సిటీలో చూసుకుంటే ఒక పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది, ప్రైవేట్ పాలిటెక్నిక్ అయితే లేదు. లేటెస్ట్ కోర్సులు అంటే లేదు. సో లేటెస్ట్ కోర్సులు అంటే ఇప్పుడు ఏదంటే ఇప్పుడు సిఎస్సి అనేది మీకు తెలిసి గత 4-5 సంవత్సరాల నుంచి చాలా పాపులర్. సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఇలా లేదు. తర్వాత ఇంకోటి ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్ అంటూ మాత్రం ఎక్కడా లేదు. కెమికల్ ఇంజనీరింగ్ అంటూ ఎక్కడా లేదు. సో ఏం చేసామంటే మనము చాలామంది పేరెంట్స్ కూడా చెప్పారు, చెప్పినప్పుడు ఏంటంటే మనము ఈ రిక్వైర్మెంట్ ఉంది కదా, మన విజయనగరం లోకల్ వాళ్ళకి ఈ రిక్వైర్మెంట్ ఉంది కదా, అంటే మన హాస్టల్లో ఉండక్కర్లేదు, జస్ట్ ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు. అట్లాంటి మనం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎలా ఉంది, అందులో లేని కోర్సు లేదని మనం పెట్టుకుంటే బాగుంటుందని తెలిసి మనము ఆలోచన చేసానంటే మనం ఈ ఇయర్ మనము సెపరేట్గా ఒక పాలిటెక్నిక్ కళాశాలలో 5 కోర్సులు మనము ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 4 కోర్సులు అయితే మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో లేని కోర్సులే. సో దట్ ఏంటంటే ఇక్కడ విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయని చెప్పేసి ఒక కోర్సు తీసుకోవడం ఉంది. అందులో చాలా ఇంపార్టెంట్ మాత్రం అంటే కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే అది మన స్టేట్లో మనకు దగ్గరలో అయితేనేమో వైజాగ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఉంది, మిగిలిన చోట అయితే ఎక్కడ లేదు. సో చెప్పాలంటే మనం సీతం కళాశాల అంటే ప్రైవేట్ పాలిటెక్నిక్స్లోని మొట్టమొదటి కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఆఫర్ చేసిన మొట్టమొదటి మన పాలిటెక్నిక్ కళాశాల అవుతుంది. సో మీకు తెలుసు కెమికల్ ఇంజనీరింగ్ అనేది చాలా తక్కువ చోట్ల ఉంది, కానీ రిక్వైర్మెంట్ అయితే చాలా ఎక్కువ. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కూడా చాలా మన ఫార్మా కంపెనీస్ చాలా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏంటంటే కెమికల్ లేదు. సో కెమికల్ డిప్లొమా ఏంటంటే ఫస్ట్గా మనం అబ్జర్వ్ చేసిందంటే ఈ ఇయర్ కొత్తగా మన ఏంటంటే మన సీతం కళాశాలలోని డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. తర్వాత సిఎస్సి, తర్వాత ఏఎండ్ఎంఎల్ ఇవి కూడా మన దగ్గర మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ లేవు, ఇక్కడ ఉంటే బాగుంటుందని ఆ రెండు మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకోటి అంటే ఈసీ కూడా మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఈసీ కూడా లేదు, సో అది కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకోటి చాలా రిక్వైర్మెంట్ ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కూడా చాలా రిక్వైర్మెంట్, అదొకటి. అంటే 5 కోర్సెస్తోని ఈ సంవత్సరం మనం ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని సెపరేట్గా కూడా అంటే ఒక ప్రిన్సిపాల్ గారు ఉండాలంటే మనం జిటి నాయుడు గారు మన దగ్గర గత
2012 నుంచి అప్పుడు చెప్పాలంటే ఒక 14 years నుంచి మన దగ్గర మన చేస్తున్నారు. వెళ్ళాలనుకుంటే అందులో ఏజ్ లిమిట్ ఏంటంటే మన 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 దేశంలో అంటే 18 years అయితే యూ కెన్ గో ఫర్ అన్ ఎంప్లాయ్మెంట్. సో డిప్లొమా అయ్యేసరికి 18 years కాబట్టి ఎంప్లాయ్మెంట్ కూడా వెళ్ళొచ్చు. సో ఎవరైనా కూడా అంటే మనం వేగంగా మనం ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు, ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు డెఫినెట్గా కూడా ఈ రూట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మనం పాటింగ్ కూడా మంచి ఆప్షన్ ఒకటి అవైలబుల్ ఉంది. ఆ ఆప్షన్ కూడా తీసుకోవాలనేసి నేనైతే కోరుతున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం వై ఇన్ సీతం అంటే మన పాలిటెక్నిక్ చాలా ఉన్నాయి. పాలిటెక్నిక్ సీతం ఎందుకంటే ఇది స్టాండ్ అలోన్ పాలిటెక్నిక్ కాదు, ఇదేమో ఇంజనీరింగ్ కాలేజ్కి అటాచ్ అయిన పాలిటెక్నిక్. కాబట్టి ఏంటంటే జనరల్గా ఏంటంటే మామూలు స్టాండ్ అలోన్ పాలిటెక్నిక్లో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం అనేది ల్యాబ్స్ కానీ ఫ్యాకల్టీ కానీ మీరు చూసుకుంటే ఒక పిహెచ్డీ ఉన్న ఫ్యాకల్టీ కానీ ఉందంటే చాలా కష్టం. మామూలు స్టాండ్ అలోన్ పాలిటెక్నిక్లో వాళ్ళకి వచ్చే రెవెన్యూస్తో పెట్టడం చాలా కష్టం. కాబట్టి మనం చూసుకుంటే ఏంటంటే మనము అటాచ్ అయి ఉన్నాం కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్కి అటాచ్ అయిన పాలిటెక్నిక్ కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ స్టాండర్డ్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్ ఉంటాయి. తర్వాత ప్లేస్మెంట్ సెపరేట్గా మీకు చూస్తున్నారు ప్లేస్మెంట్ సెపరేట్ డిపార్ట్మెంట్. ఆ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ చూసుకున్న 45 మెంబర్స్ ఉంటారు. ఇయర్ మనము స్టార్ట్ చేసింది ఏంటంటే బీటెక్లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పేసి అది మనందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా అంటే మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా అన్నది మన ఆక్సిజన్ ఇష్టం ఉందా ఇష్టం లేదా నా యొక్క ఆక్సిజన్ ఇష్టం ఉందా ఇష్టం లేదా అంటే మనకి ఎంఎల్ అనేది ఒక కొత్త కోర్సు. దాన్ని కూడా అంటే జనాలు దాంట్లో చేస్తారు. కాబట్టి ఏంటంటే మామూలుగా ఉంటే లాభం లేదు. అంటే దీని దగ్గర స్కిల్ సెట్ ఉండాలి. స్కిల్ సెట్ ఉంటే వాళ్ళకి మామూలుగా వచ్చే జీతాల కంటే వీళ్ళకి ఎక్కువ జీతాలు ఇచ్చి కూడా ఏంటంటే మనం కంపెనీస్ అన్ని కూడా తీసుకుంటున్నాయి కాబట్టి ఇదో మంచి కోర్సు. సో నేను కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. అట్లే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ డీన్గా వర్క్ చేస్తున్నాను సీతం కాలేజ్లో. మన సీతం కాలేజ్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మీద మేము రీసెర్చ్ వర్క్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ క్వాంటమ్ టెక్నాలజీలో మేము ఎలా ముందంజలో ఉన్నామో మీకు చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. మా ఈ క్వాంటమ్ జర్నీ అనేది జస్ట్ టీచర్స్ ట్రైనింగ్తో స్టార్ట్ అయింది, ఫ్యాకల్టీ ట్రైనింగ్తో స్టార్ట్ అయింది. అలా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఒక ఆన్లైన్ ఎఫ్డిపిలో ఇక్కడ నలుగురు ఫ్యాకల్టీ మేము క్వాంటమ్ టెక్నాలజీలో ట్రైనింగ్ స్టార్ట్ చేసాము. ఇది స్టార్ట్ చేస్తున్న సందర్భంలో ఇది మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ వచ్చింది. అదే టైంలో డిఎస్టీ నుంచి కొన్ని ప్రపోజల్స్ అడిగారు. క్వాంటమ్ టెక్నాలజీలో రీసెర్చ్ చేయడానికి కొన్ని ప్రపోజల్స్ మేము సబ్మిట్ చేసాము. అంటే డిఎస్టీ నుంచి మాకు ఫండింగ్ వస్తుంది, ఇవి సొసైటీకి యూస్ఫుల్ ఉండే కొన్ని ప్రాజెక్ట్స్ అన్నమాట. అది చేసిన తర్వాత ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక సందర్భంలో ఈ కాలేజీ నుంచి ఇద్దరిని బెంగళూరు ఐబిఎం బెంగళూరులో జరిగిన క్వాంటమ్ అకాడమియా డేకు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. అది మేము హానర్గా తీసుకున్నాము. ఎందుకంటే మన స్టేట్ నుంచి నలుగురిని మాత్రమే పిలిచారు దానికి. అందులో సీతం కాలేజీ నుంచి ఇద్దరు ఫ్యాకల్టీ వెళ్ళాము. అక్కడ ఇండస్ట్రీ అండ్ అకాడమియా వాళ్ళతో డిస్కషన్స్ వచ్చాయి. ఈ క్వాంటమ్ టెక్నాలజీ బికాస్ దిస్ ఈజ్ ద న్యూ టెక్నాలజీ కదా, దీన్ని మనం ఫర్దర్ ఎలా కాలేజెస్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న అంశం మీద డిస్కషన్స్ అయ్యాయి. ఆ తర్వాత ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అన్ని కాలేజెస్లో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్స్ పెట్టమని అడిగారు. క్వాంటమ్ మీద అవగాహన లేనందువల్ల చాలా కాలేజెస్లో ఇది స్టార్ట్ చేయలేకపోయారు. బట్ మేము ఇది స్టార్ట్ చేసాము, నవంబర్లో స్టార్ట్ చేసాము. అప్పుడు మన మీడియా మిత్రులు కూడా వచ్చి ఇది కవర్ చేశారు. అది ఒక ఘన విజయంగా మనకు ఈ క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ స్టార్ట్ చేయడం అనేది ఒక గ్రాండ్ సక్సెస్ అయింది మనకి. అప్పటి నుంచి యాక్చువల్గా యాక్టివిటీస్ ఆఫ్ ఈ క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏంటంటే క్వాంటమ్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనము స్టూడెంట్స్కి ట్రైనింగ్స్ ఇవ్వడము, ఫ్యాకల్టీని ట్రైన్ చేయడము, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ దాంట్లో మనము రీసెర్చ్ ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయడం, ఇది యాక్టివిటీస్. సో ఈ యాక్టివిటీస్ అన్నీ మేము స్టార్ట్ చేసేసాము. మన దగ్గర స్టూడెంట్స్ ఇప్పటికి ఒక 60 మంది దాకా ఈ క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్లో స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారు, ఫ్యాకల్టీ ట్రైన్ అయ్యారు. తర్వాత వైజర్ ప్రోగ్రామ్ అని స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా మన కాలేజ్ నుంచి 4 షార్ట్ లిస్ట్ అయ్యారు. అంటే మొత్తం స్టేట్ మొత్తం మీద 60,000 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో 3,000 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. సో ఆ 3,000 మందిలో మన కాలేజ్ నుంచి కూడా ఒక 4 ఉన్నారు.